ఇక ఈ బొమ్మల పీఠము మా సొమ్మే. సప్తసాగర వేళ అవలయత వసుంధరా సుందరి పైశృంగ భాగ్యము ఈ సింహాసనాధిరోహణం. మహేంద్రజాల విద్యచే దీనిని మరుక్షణమే మా నగరమున చేర్చను. జంఫటా ఝంఝామరు చేర్చరా ఈ పీఠమును మా నగరమునకు. ఎవరే వీడు? మహేంద్రుడి సింహాసనం మీదనే మహేంద్రజాల విద్య ప్రయోగించాడు. ఏమిది? మా మంత్రశక్తికే శృంగభంగమా? మా హస్తములు పెకలించి అంబర వీధికెత్తదాలను. ఏమి ఈ వైపరీత్యం? ఎంతటి దుర్భరావమానం! సర్వం సహా ప్రాణి సమూహంబు నెల్ల పట్టి పల్లార్చగల మదీయ మారణ మంత్ర విద్యాపాఠమా కేవల సాలబంజిక పరిహాస పాత్రమైపోయినదేమి? ఈ వైరానుబంధ జాజ్వల్యమాన కలుష కషాయత రోషానల విషమెట్లు మెసని జీవించువాడు. ఇందు నా దోషమేమున్నది? మానవ మాంస భక్షకుండైన రక్కస వీరుని శిక్షించి దానవ మానవ సౌహార్ద శరశ్చంద్రిక రాకా సుధాకరుండనైన నేను బలి సార్వభౌమ బహుకృత మణిస్థగితమానేయ పీఠంపున దారపుత్రులు దండనుండ నిండు పేరోలగంబున్న సమయంపున ఛే నీచ పిండాశనుండగు భేతాళుండు అపహసించిన కటంబున కదా అఖిల రాజఖంఠీర ఉండనైన నేను ఆనాడా ప్రతిజ్ఞ సల్పితిని. స్వయంవర సభలో 1000 సూర్యుల వెలుంగుల జలంగు మా కురంగటన మెలంగుటకు కలంగి క్షత్రియ ధర్మ విరుద్ధముగా రత్న విక్రేత రూపమున ఆ మించుబోడిని వంచనతో తన పంచకు రాజించిన కారణంబున కదా మేమ చెలువని చోట చేర్చుట. కళ్ళ కపట మెరుగక మధుర ప్రణయర సాత్ర మానస కాసార విహార మరాళి అయి విరాళిగున్న మా రూపవతికి చిలుకయ్యి చెట్టతనంబున దుర్బోధ చేసి మా స్నేహమును ఛేదించు యత్న విపర్య పర్యవసానము కదా దేహాపహరణము. ఇంకా ఈ కారణముల తోరణములతో పని ఏమి? నిరపాయమైన పరకాయ ప్రవేశ విద్యచే నీ దేహమును ధరించి నీ సింహపీఠమునే అధిష్ఠించి సకల సామంతామాత్య ప్రజాజీవనంబు గగ్గోలుగడ మా ప్రజ్ఞ ప్రకటించును రా ఒక్క మార్క. నీ అంతఃపుర సుందరి సందోహ సందేహ శోషణ ఘోషణములు మా శ్రవణ శోషణములగుగాక. మా క్రోధారణ జ్వల జ్వాలాధీన కళాపంపునకు నీ సామ్రాజ్యం ఆజ్యమగుగాక. ఓహో ప్రభు, మీరు విక్రమార్కుని దేహం ధరించి వెళ్ళారా? మంచిది. మహారాజ్ పూర్తి కాకుండా అప్పుడు వచ్చేసారే. మా నాన్నగారు వెంబటి లేనిది ఎప్పుడు రారే. అవునమ్మా, మీ నాన్నగారు పుష్కరావతి నగరంలో ఉన్నారు. ఒక్కసారి మీ పరిపాలన చూడాలని ముచ్చటపడి ముందుగా రావడం సంభవించింది. నాన్నగారు ఆ నెల పూర్తి కాకుండా మీరు ఇచ్చిన లెక్క కొట్టుగా మర్చిపోయారా?
అవునవును మహారాజా, మార్గాయాసంతో మనసు కూడా అలసిపోయినట్టుంది. విశ్రాంతి మందిరానికి దయచేయండి. మంచిది.